రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ 1.10 కోట్ల రూపాయలతో ఆధునీకరించేందుకు చేపట్టనున్న పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, కవ్వపల్లి సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని, అధికారంలోకి వచ్చాక సిబ్బందిని పెంచడమే కాకుండా కొత్త రూట్లను కూడా ఏర్పాటు చేసి మరింత రవాణాకు సౌకర్యాలను పెంపొందించినట్టు చెప్పారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ బస్టాండ్ గతంలో ఎత్తివేస్తామని ప్రకటన చేస్తే ఆది శ్రీనివాస్, నేను కలిసి పోరాటం చేశామని, 1984లో ప్రారంభమైన బస్టాండ్ ఇప్పటి వరకు ఎవరు కూడా అభివృద్ధి చేయలేదన్నారు. వేములవాడ నుంచి ప్రతిరోజు 250 బస్సులు, 500 ట్రిప్పులతో ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారని, వారికి సౌకర్యాలు కల్పించడానికి 1,10,00,000 రూపాయలతో ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. వేములవాడ పుణ్యక్షేత్రానికి ఈనాడు ఎంపీ నాగిరెడ్డి గారు ఈ యొక్క బస్టాండ్ని అభివృద్ధి పరచడం కోసం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి ఈ రోజున పునరుద్ధరించడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలతోటి ఇక్కడ వాసన కావచ్చు, ఇక్కడ కొండగట్టు కావచ్చు, వేములవాడ కావచ్చు, ఇక్కడ భద్రాచలం కావచ్చు, ధర్మపురి కావచ్చు, అన్ని దేవాలయాన్ని కూడా పునరుద్ధరించడంతో పాటు ఈ రోజున ప్రభాకర్ గారు కల్పించినటువంటి ఉచిత బస్ సౌకర్యం ద్వారా ప్రతి తల్లి కూడా ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి ఆ మొక్కులు తీర్చుకొని ఆ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండేదానికి ఈనాడు ప్రభాకర్ గారు కల్పించినటువంటి ఉచిత బస్ సర్వీస్. వాళ్ళు రవాణా శాఖ మంత్రి పెద్ద పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. మంత్రిగా మరి అడగగానే ఇచ్చిన సందర్భంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. పెద్ద తుమ్మల నాగేశ్వరరావు, అడ్డు లక్ష్మణ్ గారు ఉన్న క్రమంలో గత ప్రభుత్వ హయాంలో ఈ బస్ స్టాండ్ను తొలగించి ఈ బస్ స్టాండ్ స్థానంలో మరో సంస్థను తీసుకురావాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు మన ప్రజల పక్షాన, ప్రయాణికుల పక్షాన ఈ బస్ స్టాండ్ కాపాడే ప్రయత్నం చేసినటువంటి సందర్భం. దానికి అనుగుణంగా వచ్చే భక్తులకు ఇదే ఇక్కడ నుంచి వేములవాడ పట్టణంలోకి వెళ్ళేటువంటి క్రమంలో మీరు వస్తున్నప్పుడు చూసారు 3వ బ్రిడ్జి గతంలో 3 సార్లు ఈ వర్షకాలంలో కూడినటువంటి సందర్భం. మనం వచ్చిన తర్వాత భూ నిర్వాసితులకు 6 కోట్ల పైసలు తప్పించుకొని 4 లైన్ హై లెవెల్ బ్రిడ్జి కూడా మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం. అదే ఆది శ్రీనివాస్ గారు, ఆర్టీసీ ఎంపీ నాగిరెడ్డి గారు, గౌరవ ముఖ్య అతిథి తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, సత్యనారాయణ గారు, సంజయ్ గారు, సత్యం గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పెద్దలు అందరికీ ఇక్కడికి అందరికీ నమస్కారం. ఆర్టీసీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ ఫ్రీగా ఈ రోజు వరకు ముందుకు తీసుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంలో బస్సుల సంఖ్య పెంచడం కానీ, ఉద్యోగుల సంఖ్య పెంచడం కానీ, కొత్త రూట్ ఏర్పాటు చేయడం కానీ, బస్ స్టాండ్ను 1984 ఎప్పుడో కడితే ఇప్పటి వరకు బస్ స్టాండ్ ఎత్తేస్తామనే ఆలోచన కానీ అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు. ఆయన ఆది శ్రీనివాస్ గారు మేము కలిసి పోరాటం చేస్తాం. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బస్ స్టాండ్ను ఒక దక్షిణ కాశీ వేములవాడ దేవాలయానికి దాదాపు రోజు 50,000 మంది ప్రయాణికులు ఇక్కడికి వచ్చేటువంటిది. దాదాపు 250 బస్సులు, 500 ట్రిప్పులు దిగే ఈ బస్ స్టాండ్ నుంచి మీ ప్రియత నాయకులు మా అభిమాన మా అన్న దీప్ గారు చిన్న గౌరవ శాసనసభ్యులు మా రాజరాజేశ్వర వాడ మనందరికీ ప్రజలను ఆ స్వామి వారిని గొప్పగా కోట్లాది రూపాయల నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆ రోజు ఎన్నికల ముందు స్వామివారి దర్శనం చేసుకొని పాదయాత్రలో భాగంగా వచ్చిన సందర్భంలో కూడా ఈ రాజరాజేశ్వర దేవాలయాన్ని ప్రాంతంలో గొప్పగా అభివృద్ధి చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం పెద్ద ఎత్తున నిలిచి మరి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఎండమండ శాఖ మంత్రులు, అదేవిధంగా మా ఎంపీ గారు, మా ప్రభాకరణ ప్రసిద్ధబాబు గారు, మా ఇతర మినిస్టర్ గారు అందరూ పెద్దగా ఈ స్వామివారు మా కులదైవం రాజరాజేశ్వర బాలవారి యొక్క దేవాలయం ఇంకా పార్క్ బస్ స్టాండ్ ఆధునీకరణకు ప్రత్యేకంగా నిర్మించినందుకు ధన్యవాదాలు.